హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం మొదలైంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా సీఎం సుఖ్వీందర్ సింగ్ ను తప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి నైతిక ప్రాతిపదికను కోల్పోయిందని ప్రతిపక్ష నేత సీనియర్ బీజేపీ నాయకుడు జైరాం ఠాకూర్ అన్నారు. ఈ క్రమంలో సుఖ్వీందర్ సింగ్ సుఖా ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్దమవుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ కారణంగా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హిమాచల్లో ఒక్క రాజ్యసభ సీటు ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ తరపున హర్ష్ మహాజన్, కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సింఘ్వి బరిలో నిలిచారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం కారణంగా రాజ్యసభ సీటు కాంగ్రెస్ గెలుచుకోవటం ఖాయమని అందరూ భావించారు. కానీ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. ఫలితంగా బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులకు 34 ఓట్లొచ్చాయి. డ్రా ద్వారా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. రాజ్యసభ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం పట్ల సీఎం సుఖ్వీందర్ సింగ్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. రాజ్యసభ ఎన్నికల్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 మంది సభ్యులున్నారు. వీరిలో 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా 25 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 3 స్వతంత్రులు ఉన్నారు. స్వతంత్రులతో కలుపుకుని బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి 28 ఓట్లు ఉంటాయి. అదనంగా మరో 6 ఓట్లు వచ్చాయి. ఆ 6 ఓట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలవే. దీంతో 34 మంది ఎమ్మెల్యేలు 20 మంది వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుఖ్వీందర్ సింగ్ ను సీఎం కుర్చీ నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. డీకే శివకుమార్, భూపేందర్ సింగ్ వారితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసిన ప్రతిపక్ష నేత సీనియర్ బీజేపీ నాయకుడు జైరాం ఠాకూర్ బల నిరూపణకు ఆదేశించాలని కోరారు. మొత్తానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. మరొక పక్కన హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటికే సీఎం సుఖ్వీందర్ సింగ్ పై రెబల్ ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉన్నారు. మొత్తంగా హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయ సంక్షోభం కాంగ్రెస్ లో ఏదైతే చోటు చేసుకుందో మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ్ చంద్రిక, హిమాచల్ ప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు చిచ్చుపెట్టాయని చెప్పొచ్చు. రాజ్యసభ ఎన్నికల కారణంగా ఇప్పుడు అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. గవర్నర్ శివప్రసాద్ శుక్లాను బీజేపీ ఎంపీలు కలిసి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరారు. సో దీంతో గవర్నర్ మరి కొద్దిసేపట్లో దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిన్న జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ బీజేపీ రాజ్యసభ అభ్యర్థి గెలుపొందారు. హిమాచల్లో కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి ఓడిపోయారు. హిమాచల్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హరీష్ మహాజన్ గెలవడం జరిగింది. సో దీంతో అక్కడ ఒకసారిగా పరిణామాలు మారిపోయాయని చెప్పొచ్చు. 68 మంది ఎమ్మెల్యేల అసెంబ్లీలో కాంగ్రెస్ కు సొంతంగా 40, అదేవిధంగా మరో 3 స్వతంత్ర మద్దతు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బీజేపీ అక్కడ తన హార్స్ ట్రేడింగ్ ద్వారా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, తర్వాత ఇతర ఎమ్మెల్యేలను అభ్యర్థం ద్వారా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. 6 ఎమ్మెల్యేలను హర్యానా పోలీసులు, అదేవిధంగా సిఆర్పీఎఫ్ బలగాలు కిడ్నాప్ చేశారని హిమాచల్ సీఎం ఆరోపించడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 68 మంది ఎమ్మెల్యేల అసెంబ్లీలో కాంగ్రెస్ కు సొంతంగా 40, మరో 3 స్వతంత్రుల మద్దతు ఉంది. కాకపోతే కేవలం మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 35 అయినప్పటికీ కూడా సొంతంగా 40 ఉంది. అదేవిధంగా మరో 3 అంటే 43 మంది మద్దతు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తుంది. బీజేపీకి కేవలం 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. క్రాస్ ఓటింగ్ జరగకపోతే కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి గెలిచేవారు. కానీ 6 ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్, అదేవిధంగా స్వతంత్ర ఓట్లతో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ కు 34 ఓట్లు వచ్చాయి. సో ఇప్పుడు 34 ఓట్లు రావడంతో మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఉన్నటువంటి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలని
ప్రయత్నం చేస్తుంది. అందుకే గవర్నర్ని కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా ప్రయత్నం చేస్తుంది. గెలుపు నిర్ణయించేందుకు టాస్ వేసినప్పుడు ఓటమి పాలైనటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ సింఘి అంటే ఇద్దరికి కూడా బరిలో నిలిచినటువంటి ఇద్దరు అభ్యర్థులకి చెరో 34 ఓట్లు రావడంతో టై అయింది. అప్పుడు గెలుపు నిర్ణయించేందుకు టాస్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘి ఓటమి పాలయ్యారు. ఇక హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుపై తీవ్ర అసంతృప్తిని ప్రజల ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. సో దీంతో అక్కడ రాజకీయ సంక్షోభంలో పడిందని చెప్పొచ్చు. అయితే పరిశీలకులుగా పార్టీ సీనియర్ నేతలు భూపేందర్ సింగ్ కూడా డీకే శివకుమార్ ను ఉటావటిన హిమాచల్ ప్రదేశ్ కు కాంగ్రెస్ అధిష్టానం పంపింది. అక్కడ సిమ్లా చేసుకున్న అసంతృప్త ఎమ్మెల్యేలతో పరిశీలకులు పరిశీలిస్తూ ఉన్నారు. సో రాష్ట్రసభ ఎన్నికల తర్వాత సిమ్లా వీడినటువంటి ఇది ఏదైతే 6 రెబల్ ఎమ్మెల్యేలు హర్యానాకు చేరుకున్నారు. సో దాంతో ఈ రోజు బడ్జెట్ పాస్ చేసేందుకు అసెంబ్లీ అక్కడ సమావేశం అవుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. మరి గవర్నర్ ఏం చేస్తారన్న దానిపైన స్పష్ట ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. దీనిపైన మధ్యాహ్నానికి ఒక స్పష్ట వచ్చే అవకాశం ఉంది.